హలో ఫ్రెండ్స్, ఈ మాస్ మల్లయ్య అలియాస్ మామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. రోజులాగే మన మామామియాలో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లు అందరూ పోటీ పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. గోడ దూకేసరికి నానికి బాగా చెమటలు పట్టాయి. పాపం నీళ్లు కావాలని ఆత్రంగా అడుగుతున్నాడు. విషయం ఏందని అడిగితే ఎన్టీఆర్ నాకు టికెట్ ఇప్పించాడు కాబట్టి ఈ విధంగా రుణం తీర్చుకున్నాను అంటున్నాడు. మనోడి రుణగాదేందో ఎందామా? అల్లో నాని, ఇవాళ బోణి నీతోనే రా. అట్టా సఫారీ ఎక్కి దండం పెడితే కుదరదు, ఇటొచ్చి కూర్చో. షేక్ హ్యాండిల్ తర్వాత ఇట్రా. బాగా చెమటలు పట్టినట్టున్నాయి, తుడుచుకో. ఇంకా స్టార్ట్ చేద్దామా? నీళ్లు కావాలా? తెప్పిస్తా, కూసో. నీళ్లు వచ్చాయి, దాగు. చాలా ఇంకా తెప్పిమంటావా? వాకే మొదలు పెట్టు నీ సోది. నేను చంద్రబాబు నాయుడిని కొన్ని ప్రశ్నలు వేయలేదు సార్. బాబుని తర్వాత అడుగుతూ గానే ముందు నేను అడిగే ఓటికి ఆన్సర్లు చెప్పు. నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశావో ఆ విషయం నన్ను కాదు, బాబుని అడుగు. ముందు నువ్వు చెప్పాలి. నాకు పని పాట లేదనుకుంటున్నావా? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందా లేదా? ఉంది కాబట్టేగా జైలుకెళ్ళి ఓదార్పుల స్పెషలిస్టును కలిసి వచ్చావు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో 4-5 సార్లు కలిసా. కలిసినప్పుడల్లా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టేవాడా? ఆయన పర్సనల్ గా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. నీకేంది, సిబిఐ వాళ్ళకు కూడా మనోడు బాగా క్లోజు. ఇబ్బందుల్లో ఉన్నాడు, వెళ్ళి పలకరించడం నా ధర్మం అని చెప్పి భావించి అటైతే చెన్నైకి వెళ్ళి రాజాని కనిమొళిని కూడా పలకరించిరా. నువ్వు పిల్లకి వచ్చిన పోతిలా జైలుకి వెళ్తే ఏడుస్తావని చెప్పి. బాబు ఏడ్చే రకం కాదు, ఏడిపిచ్చే రకం. అది నీకు తెలవదా ఏంది? నేను విజయమ్మ గారిని ఇంటికి వెళ్ళి పలకరించి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నావా? నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే నల్ల పిల్లోటి ఎదురొచ్చింది అంటావు. 2 నిమిషాల్లో నన్ను సస్పెండ్ చేసావు. అందుకే బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఎదురులయ్యి చూసుకొని రావాలా. 2 రోజులు ఎవరికి కనపడకుండా మీడియాకి నేనేం మాట్లాడకుండా నేను ఇంటికాడ కూర్చున్నా. పిల్లి ఎదురొచ్చినందుకు ఏకంగా 2 రోజులు చీకటి గదిలో కూర్చున్నావా? నువ్వేం మనిషి స్వామి? నువ్వేదో నియంతలాగా, పార్టీ ఏదో నీ బాబు సొత్తులాగా. అది ఆయన బాబు సొత్తు కాదులే, మామ సొత్తు. అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నీకు సంబంధించినటువంటి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని పిచ్చి కుక్కలతో నన్ను తిట్టించావు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పిచ్చి కుక్కలున్నాయా? మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పాల్సింది. అయినా కూడా సమయంగా ఊరుకున్నా. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఊరంతా ఊరేగతావా? సర్లే, నీ సంగతి తెలుసు కదా నువ్వు చేసేది అని చెప్పి ఊరుకున్నా. నా సంగతి నీకే కాదు, స్టేట్ లో అందరికీ తెలుసు. నిన్న సాయంత్రం నువ్వు తిట్టావు. నేనెవరిని తిట్టను, అడగతాను అంతే. ఆ రోజు నందమూరి తారక రామారావు మీద ఏ రకమైతే అబండాలు వేసి ఆయన తప్పులు చేశాడు కాబట్టి పార్టీ శ్రేయస్ కోసం అని చెప్పి ఆయన ఏ రకంగా సస్పెండ్ చేసి మెడపట్టి బయటికి గింటావో, ఈ బుద్ధి రామారావు గారిని గెంటేసినప్పుడు ఏమైంది? ఆయన అభిమానిగా ఉన్న నన్ను కూడా ఈ రోజు నువ్వు అదే విధంగా మెడపట్టి. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలా. నువ్వు అంత పొడుగుంటే నీ మెడ ఎవరికి అందుద్ది చెప్పు? ఈ రోజు నేను ఒకటే అర్థం తెలుసుకున్నా. నన్ను అడిగే అంత సీన్ నీకు లేదులే. నేను వెన్నుపోటుదారిని అని చెప్పావు, నేను స్వార్థపరుని అని చెప్పావు. నేననేదేంది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడై కోస్తున్నారు. నేను కాదు ఇవన్నీ, నీకు ఒక్కడికే పేటెంట్ హక్కు ఉంది. అనేది ఏమన్నా ఉంటే బాబుని అనుకో. నా జోలికి వచ్చావంటే పంబ రేగిపోద్ది. వీటి మీద పేటెంట్ హక్కు ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఎవరన్నా అట్టా చేస్తే కేసేస్తాడు అంటావు. నువ్వు బతికున్నప్పుడు, నువ్వు బతికుండగా ఆ వెన్నుపోటు గాని, స్వార్థ రాజకీయాలు గాని, కుళ్ళు రాజకీయాలు గాని, కుతంత్రపు రాజకీయాలు గాని
ఇంక ఎవ్వరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఊరు మంగళం మీద పడ్డట్టు నువ్వేంది నా మీద పడుతున్నావు? నీకు ముఖ్యమంత్రి కుర్చీ కోసం నువ్వు ఆయన్ని చేసావు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి కోసమే నువ్వు జెండా మార్చేసావు కదా, బాబుని అంటావు ఎందుకో? నీ కొడుకుని అవాలం ఎక్కించడానికి నందమూరి కుటుంబానికి దగ్గరగా సంబంధాలుండి ఆయన అభిమానులుగా బతికేటువంటి మాబోటాల 4-5 అబ్బో, నువ్వు అంత గొప్పోడివే? చంద్రగిరిలో తరివేస్తే కుప్పం పారిపోయినటువంటి వ్యక్తి నువ్వు. అంటే బాబు బాగా బరిగిస్తాడన్నమాట. అయితే ఒలింపిక్స్ కి పంపిద్దామా? నువ్వంత పోటుగాడి అంత మగాడి అయితే మొత్తం 17 మందిని గెలిపించబోయా? గెలిచినా నీలాగే పార్టీ మార్చేస్తారని భయపడి వదిలేసి ఉంటాడు. నువ్వు దౌర్భాగ్యుడు అని తెలిసినా కూడా ఇంతకాలం పనిచేశా. వృద్ధనారి పతివ్రత అన్నట్టు మాట్లాడబాక. ఆ రోజు రాజగోపాల్ నాయుడు గారు గల్లా అరుణ్ గారి తండ్రి ఆయనకి వెన్నుపోటు పడిసి టికెట్ తెచ్చుకున్నావు. అది ఆయన పేటెంట్ అని నువ్వే చెప్పావుగా, ఇంక మాట్లాడబాక. జూనియర్ ఎన్టీఆర్ తను నాకు 2 సార్లు కూడా సీటు ఇప్పించడం కాదు డిమాండ్ చేశాడు. వాళ్ళ పార్టీలో మా గుడివాడ సీటు మాకు ఇమ్మని డిమాండ్ చేసి నాకు ఇప్పించాడు. అందుకేగా నువ్వు బాగా రుణం తీర్చుకున్నావు. ఇప్పించినందుకు నేను పార్టీలో గెలిచి మీ రుణం తీర్చుకున్నా. గోడ దూకి జగన్ రుణం కూడా తీర్చుకున్నావు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఆ పార్టీ అయితే బాగుపోయేటువంటి పరిస్థితి లేదు. అటైతే పార్టీలో నుంచి బయటికి పోవచ్చుగా, సిగ్గు లేకుండా ఏడే ఎందుకున్నావు? పార్టీలో నేను బయటికి వెళ్ళని చెప్పి మెడబట్టి గంటేసినా సిగ్గు లేకుండా ఈ పార్టీలోనే ఉంటానంటావు. సరే నీ ఇష్టం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.